రాజకీయ పార్టీలుగా ప్రజలకి కొన్ని వాగ్దానాలు చేసినప్పుడు ఈ వాగ్దానాల విషయంలో రాజకీయ నాయకులు అనేవాళ్ళు ప్రజలకి జవాబుదారీతనంగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నాను అనుకోండి, నేను ఈ రోజు వరకు ఒక ఎమ్మెల్యేనో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంటో లేకపోతే అవ్వలేదు. జయభీమరావు భారత్ పార్టీని ఒక పార్టీ పెట్టుకున్నాం. ఈ పార్టీ ద్వారా రాష్ట్ర రాజకీయాల్లో ఎంతో కొంత మార్పు తీసుకురావాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నాం. ఈ ప్రయత్నం చేసేటువంటి సందర్భంలో రాజకీయ పార్టీలుగా మేము ఏదైనా రాజకీయ పార్టీ దగ్గరికి ప్రజల దగ్గరికి వెళ్ళి ఓట్లు అడిగే సందర్భంలో ప్రజలను మనం ఏం అడుగుతాము, మేమేం అడిగే అర్హత మాకుంది అంటే, అమ్మ మేము ఈ రోజు వరకు ఏ ఎమ్మెల్యేగానో ఎంపీగానో లేము, ఈ రోజు వరకు ఏ రాజకీయ పదవులు మేము పొందలేదు, మేము ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగం చేసి ఉద్యోగానికి రిజైన్ చేసి బయటకు వచ్చి ఈరోజు ఒక రాజకీయ పార్టీ పెట్టుకొని ఆ రాజకీయ పార్టీ ద్వారా రాజకీయాలు చేయాలి అని ఒక అడుగేస్తున్నాము. రాజకీయాలు చేయాలని ఒక అడుగేసేటప్పుడు ఈ అడుగుకు కొద్దిగా ఊపిరివ్వండి. మాకు అధికారం ఇచ్చినా మాకు గనక ఒక ఎమ్మెల్యే పోస్టో ఒక మెంబర్ ఆఫ్ పార్లమెంట్ పోస్టో లేకపోతే మా పార్టీలో కొంతమంది వ్యక్తుల్ని గెలిపిస్తే అలాంటి వ్యక్తులు అందరం కూడా మీ దగ్గరకు వచ్చి మీకు సేవ చేస్తాము, రాష్ట్రాన్ని బాగు చేస్తాము, రాష్ట్రంలో పరిశ్రమలు తీసుకొస్తాము, రాష్ట్రంలో విద్యార్థులకి మంచి భవిష్యత్తు ఇస్తాము, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని చక్కగా పరిపాలిస్తాము, కరప్షన్ లేని సొసైటీని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని ప్రజలని అడగొచ్చు. సో ఎందుకంటే ఒక కొత్త రాజకీయ పార్టీగా ఒక కొత్త వ్యవస్థలోపు మేము వచ్చేటందుకు ప్రయత్నం చేస్తున్నప్పుడు మేము ప్రజల దగ్గరకు వచ్చి మాకు ఒక అవకాశం ఇవ్వండి, ఇది మేము చేస్తాము అని అడగవచ్చు. ఎందుకు అంటే రాజకీయ పార్టీలుగా మేము ఏ రోజు ఏ విధమైనటువంటి అధికారాన్ని పొందలేదు కాబట్టి. కానీ సర్ప్రైజింగ్ అంశం ఏంటి అంటే, ఈ రాష్ట్రంలో అధికారం కావాలి అని కోరుకునేటువంటి ఇప్పుడు మూడు ప్రధాన రాజకీయ పార్టీలు, ఒకటి తెలుగుదేశం, 2 వైఎస్ఆర్సీపీ, 3 జనసేన అండ్ తెలుగుదేశం పార్టీ అలయన్స్లోకి వెళ్ళి పొత్తుల్లోకి వెళ్ళిపోయినాయి. సో వైఎస్ఆర్సీపీ ఇప్పుడు అధికారంలో ఉంది. సో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఏం చేసింది, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 2019 నుంచి 2024 వరకు ఏం చేసింది అనేది ప్రతిరోజు నేను 4 సంవత్సరాల 10 నెలల పాటు, అంటే ఇంచుమించుగా 2 నెలలు తక్కువ 5 సంవత్సరాల వరకు ప్రతిరోజు నేను మీడియాలో మాట్లాడినాను, ప్రభుత్వాన్ని ప్రశ్నించాం. సో ఇప్పుడు ఒక రాజకీయ పార్టీగా ఒక రాజకీయం చేయాలి అనుకునేటువంటి వ్యక్తులుగా మేము రాజకీయ పక్షాల నుంచి ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు మేము కూడా అధికారాన్ని సాధించాలి, అధికారం పొందాలి అనుకున్నప్పుడు ప్రజలకి ఏ రాజకీయ పార్టీ ఏం చేసిందో చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉన్నది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ అండ్ జనసేన పార్టీ, ఈ 2 పార్టీలు కూడా అలయన్స్లోకి వెళ్ళాలి, రేపొద్దున కలిసి పోటీ చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నది. మంచి నిర్ణయం, దాన్ని నేనేమో తప్పుపట్టడం లేదు. అలా తీసుకోవటం అప్రజాస్వామికం, మీరు అనాయితికమైనటువంటి పొత్తో నేను అనటంలా. కానీ తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ఈ 2 పార్టీలు కూడా 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న సంగతి మర్చిపోయారేమో అని ఒక్కసారి మళ్ళీ గుర్తు చేస్తున్నా. నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి స్పీచ్ నేను కొంత చూసే ప్రయత్నం చేశా. ఆయన 3 పిల్లల్ని కానండి, అసలు మీ ఇంటికి అసలు మీరు చదువు చెప్పడానికి మాస్టర్లు కూడా మీ ఇంటికే వస్తారు, మీకు 3 పిల్లల్ని కంటే మీకు ఆల్ ఫ్రీ చంద్రబాబు నాయుడు అని కనిపించడేమో నాకు అనిపించింది. ఎందుకు ఉచిత ప్రయాణం అంటాడు, సిలిండర్లు అంటాడు, ఉద్యోగాలు మీ ఇంటికి వస్తాయి అంటాడు, ఉపాధి కల్పిస్తానంటాడు, అక్కడెక్కడి నుంచో వర్క్ ఫ్రమ్ హోమ్ కల్పిస్తానంటాడు, మీరు ఉద్యోగం వచ్చేంత వరకు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానంటాడు, తల్లి వందనం పేరు మీద 6 ఫార్ములా అంట, తల్లి వందనం పేరు మీద 20,000 ఇస్తానంటాడు. ఇక నోటికి అదుపు ఏదీ లేకుండా అసలు ఇది చెప్తే మనం ఎలా చేస్తాము, ఇది చెప్పకపోతే ఎలాగా, అసలు నోటికి అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు వాగ్దానాలు చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు చూస్తే నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. నిన్న మంచిదే, మీరు సంక్షేమం చేయాలనుకుంటున్నారు, మీ ప్రయత్నం అప్రిషియేట్ చేస్తున్నాం. ఎందుకంటే ఒక రాజకీయ పార్టీగా మేము కూడా మీరు ఇచ్చేటువంటి హామీలను మేము స్వాగతిస్తున్నాం. మీరు రైతులకి, విద్యార్థులకి, తల్లిదండ్రులకి, మహిళలకి, వృద్ధులకి, ఉద్యోగస్తులకి, ఈ రాష్ట్రంలో ఉపాధి కోరుకునేటువంటి రంగాలకి
చాలా అద్భుతమైనటువంటి వరాలు ఇచ్చారు. నేను అడుగుతున్న, ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు, 2014 నుంచి 2019 వరకు ముఖ్యమంత్రిగా మీరు ఉన్నప్పుడు ఈ రాష్ట్రానికి ఏం చేశారు అని చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నదా లేదా? నేను ముఖ్యమంత్రిగా మీరు పనిచేసిన ఈ కాలంలో రైతులకు ఏం చేశారు చెప్పాలి, విద్యార్థులకు ఏం చేశారు చెప్పాలి, మహిళలకు ఏం చేశారు చెప్పాలి, ఎస్సీ ఎస్టీలకు ఏం చేశారు చెప్పాలి, ఈ రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ని ఎలా మెయింటైన్ చేశారు చెప్పాలి, ఈ రాష్ట్రంలో ఉపాధి రంగానికి ఎంత కల్పించారు చెప్పాలి, ఈ రాష్ట్రంలో ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారో చెప్పాలి, ఈ రాష్ట్రంలో ఉద్యోగస్తులకు ఏమి ఇచ్చారో చెప్పాలి. ఇవన్నీ చెప్పకుండా, ఈ రాష్ట్రానికి ఎంత ఇన్కమ్ జనరేట్ చేశారో చెప్పకుండా, ఎన్ని లక్షల కోట్లు అప్పు చేశారో చెప్పకుండా, ఏ విధంగా రేపొద్దున మీరు ఇచ్చినటువంటి హామీలు ప్రజలకి ఇప్పుడు మనం అందరం కూడా గగ్గోలు పెట్టాం. నిన్నటి దాకా 12 లక్షల కోట్ల రూపాయల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అప్పు ఉంది. ఒక సంవత్సరానికి 1,00,000 కోట్ల రూపాయలు వడ్డీయే కట్టాలి అని మనమే కదా మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారు, మనమే కదా మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. మరి ఈ రాష్ట్రం 12 లక్షల కోట్లు అప్పు చేసినప్పుడు, 1,00,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి వడ్డీ కట్టాల్సి వచ్చినప్పుడు, మనకు వచ్చే ఆదాయమే 1,00,000 కోట్లు లేనప్పుడు, మన ఆంధ్రప్రదేశ్ బడ్జెట్లు టోటల్ ఎక్స్పెండిచర్ అండ్ ఇన్కమ్ కలుపుకుంటే 2,30,000 కోట్లు ఎంతో అయింది. ఈ 2,30,000 కోట్ల రూపాయల బడ్జెట్లో 1,00,000 రూపాయల ఆదాయం ఉన్నప్పుడు, 1,00,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్నప్పుడు, మీరు 1,00,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కట్టాల్సినప్పుడు 12 లక్షల అప్పులు ఎలా, 12 లక్షల కోట్ల అప్పులు ఎలా తీరుస్తారు? ఈ రాష్ట్రానికి ఇన్కమ్ ఎలా డెవలప్ చేస్తారు? ఈ రాష్ట్రానికి రాజధాని ఎలా కడతారు? ఈ రాష్ట్రానికి ఉపాధిని ఎలా తీసుకొస్తారు? మొదటి రోజు నుంచి సంక్షేమ కార్యక్రమాలు ఎలా చూస్తారు? మీరు ఇచ్చినటువంటి సంక్షేమ కార్యక్రమాల మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే 75,000 నుంచి 85,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరానికి ఖర్చు అయ్యే సందర్భంలో మనకు వచ్చే ఆదాయమే 1,00,000 కోట్లు లేనప్పుడు 1,00,000 కోట్ల ఇంట్రెస్ట్లు ఎలా కడతారు? 80,000 కోట్ల రూపాయలతో సంక్షేమ కార్యక్రమాలు ఎలా నిర్వర్తిస్తారు? ఈ రాష్ట్రంలో ఆర్థికాభివృద్ధి కోసం ఉద్యోగస్తులకు జీతాలు ఎలా ఇస్తారు? ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాల కోసం హాస్టల్ ఎలా నడుపుతారు? స్కాలర్షిప్లు ఎలా నడుపుతారు? రాష్ట్ర అడ్మినిస్ట్రేషన్ ఎలా నడుపుతారు చంద్రబాబు నాయుడు గారు? మీరు విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేయాల్సిన అవసరం లేదా? ఈ రాష్ట్రాన్ని ఎలా నడుపుతారని చెప్పాల్సినటువంటి బాధ్యత మీ మీద లేదా? మీరు ఏమి చెప్పకుండా మైకు దొరికింది కదా అని మీ ఇష్టం వచ్చినట్టు రాష్ట్రంలో రాబోయే 5 సంవత్సరాల పాటు ఉపాధి కోసం కల్పిస్తాను, ఉద్యోగాలు కల్పిస్తాను, మీ ఇంటికి అసలు హెలికాప్టర్ తెప్పిస్తాను, మీ ఇంట్లోనే పని చేసుకోకుండా కూర్చుంటే స్కాలర్షిప్లు ఇస్తాను, మీ ఇంటికి నిరుద్యోగ భృతి ఇస్తాను, మీ ఇంటికి తల్లి వందనం పేరిట 50,000 ఇస్తాను, 20,000 ఇస్తాను, ముగ్గురు పిల్లలను కనండి 60,000 ఇస్తానని చెప్పేటువంటి మీ బూటకప్పు మాటలకి బేస్ ఏంటి? ఈ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది అని నేనైతే డిమాండ్ చేస్తున్నాను. ఎట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ కూడా నేను ప్రశ్నిస్తున్నా. ఎందుకు అంటే నేను మళ్ళీ రాష్ట్ర ప్రజలకి ఒక విన్నపం చేస్తున్నా. వీళ్ళ ఇద్దరు పొత్తులో వెళ్ళటాన్ని ఏ విధంగానూ నేను వ్యతిరేకించే హక్కు కానీ అవకాశం కానీ నాకు లేదు. ఎందుకు లేదు అంటే ప్రజాస్వామ్యంలో కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. కలిసి పోటీ చేసేటువంటి అవకాశం ప్రతి రాజకీయ పార్టీకి ఉంటుంది. దాన్ని విమర్శించే హక్కు కానీ ఎందుకు మీరు పోటీ చేస్తారనే హక్కు నాకు లేదు. కానీ రాష్ట్ర ప్రజల తరపున అడగాల్సిన బాధ్యత నా మీద ఒకటి ఉందని మాత్రం గుర్తుపెట్టుకోండి. ఏంటో తెలుసా? అది 2014 నుంచి ఇవే మాటలు చెప్పి, 2014లో ఇవే పూటకపు మాటలు చెప్పి, 2014లో ఇవే దుర్మార్గకరమైనటువంటి మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన ఈ తెలుగుదేశం, జనసేన, భాజపా ప్రభుత్వము రాష్ట్ర ప్రజలకి ఏం చేసిందో చెప్పిన తర్వాత 2024లో ఓటు అడగాలి అనేది నాకున్నటువంటి అభిప్రాయం. ఎందుకు అంటే మీరు ఇదే కాంబినేషన్లో ఇవే మాటలు చెప్పి, ఇవే దుర్మార్గపు మాటలు చెప్పి, దగాకోరు మాటలు చెప్పి, దుర్మార్గంగా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేసి 2014లో అధికారాన్ని సాధించి 2019లో దుర్మార్గంగా రాష్ట్ర ప్రజలని నట్టేట ముంచేసి, సంక్షేమం చేయకుండా, అప్పులు ఊపిలో తీసుకొచ్చి, ఉపాధి లేకుండా, రాజధానిని నిర్మించకుండా, రాజధానికి ఒక్క రూపాయి నిర్మించకుండా, రాజధానిలో రైతులందరినీ నాశనం చేసి, మోసం చేసి, ప్రత్యేక హోదా కోసం పోరాడకుండా, ప్రత్యేక హోదా వస్తుంది అంటే అవసరం లేదు ప్యాకేజీ కావాలి అని ఈ రాష్ట్రంలో భాజపా ప్రభుత్వంతో కుమ్మక్కయ్యి పోలవరం పూర్తి చేయకుండా, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయకుండా, వెనుకబడిన తరగతుల నిధుల కోసం పోరాటం చేయకుండా, అమరావతి క్యాపిటల్ నిర్మాణం కోసం పోరాటం చేయకుండా, రాష్ట్రంలో ఫ్యాక్టరీలు తీసుకురాకుండా, రాష్ట్రంలో ఉపాధి పెంచకుండా, రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలు పెంచకుండా, రాష్ట్రంలో రాజధానిని నిర్మించకుండా ఈ రాష్ట్ర ప్రజలను నట్టేటా ముంచి వెళ్ళిపోయినటువంటి తెలుగుదేశం, జనసేన ప్రభుత్వానికి మరలా 2024
2024లో ఓటు అడిగే హక్కు ఎక్కడ ఉన్నది అని జేబీఎంరావు భారత్ పార్టీ ప్రశ్నిస్తుంది. సమాధానం చెప్పండి. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన ప్రభుత్వం మీద ఉంది. ఎందుకు అంటే మీరు మళ్ళీ 2024లో ఓటు అడుగుతున్నారు. ఎందుకు ఓటు అడుగుతున్నారు? 2024లో మేము అద్భుతంగా పరిపాలన చేస్తామంటున్నారు. అవకాశం ఇచ్చినప్పుడు ఎందుకు పరిపాలన చేయలేదు? అవకాశం ఇచ్చినప్పుడు మీరు ఊరగబొడిచింది ఏంటిది? అవకాశం ఇచ్చినప్పుడు ఈ జనసేన ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు, తీయని మాటలు ఏమైనాయి? రైతులు ఏమైపోయినారు? లాయర్లు ఏమైపోయినారు? నిరుద్యోగులు ఏమైపోయినారు? మహిళలు ఏమైపోయినారు? చిన్నపిల్లలు ఏమైపోయినారు? ఎస్సీ ఎస్టీలు ఏమైపోయినారు? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత తెలుగుదేశం జనసేన ప్రభుత్వం మీద ఉన్నది. ఎస్, నేను మళ్ళీ కోరుతున్నా, 24లో 2019 నుంచి 2024 వరకు ఈ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీలను అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో రైతులను అన్యాయం చేసింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సర్వనాశనం చేసింది, ఎస్సీ ఎస్టీ నిధులను మళ్లించింది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అని చెప్తున్నాం. ఆ ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు లేదని చెప్తున్నాం. మరి మీకు ఎక్కడ ఓటు హక్కు ఉంది? మీకు ప్రజలను అడిగే నైతికత ఎక్కడుంది? 2014 నుంచి 2019 వరకు ఎరగదీసింది మీరే కదా. ఈ రాష్ట్రాన్ని పరిపాలించింది మీరే కదా. ఈ రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలను మారుస్తానని చెప్పి అధికారం తీసుకున్నది మీరే కదా. ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేయమని ఆ ప్రభుత్వం వెనక నిలబడింది ఈ పవన్ కళ్యాణే కదా, ఈ సినిమా స్టారే కదా, ఈ మేకప్ స్టారే కదా. మరి ఈ రోజున ఈ 2014 నుంచి 19 వరకు ప్రజలకు ఏం చేశారో చెప్పాల్సిన అవసరం ఉన్నదా లేదా అని నేను అడుగుతున్నా. నేను ఈ రాష్ట్ర ప్రజలకి, మీ ద్వారా రాష్ట్ర ప్రజలకి మీ ప్రభుత్వంలో జరిగినటువంటి అన్యాయాలు, నేను ఏ అంశమైనా సరే స్టాటిస్టికల్ రిపోర్ట్తోనే మాట్లాడుతున్నాను తప్ప ఒక్క సందర్భంలో కూడా మసిగుడ్డ కాల్చి ముఖాన్ని పడేసేటువంటి అవకాశం, చేసేటువంటి ప్రయత్నం నేను చేయను రాష్ట్ర ప్రజలు. ఎందుకంటే రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఒక నిజమైనటువంటి వాస్తవాలు తెలియాలి. నిజాలు చెప్పాల్సిన బాధ్యత నా మీద ఉంది. నిర్ణయాలు మీరే తీసుకోండి. అది తెలుగుదేశానికి ఓటేద్దామా, వైఎస్ఆర్సీపీకి ఓటేద్దామా, జనసేన కలిసిన తెలుగుదేశం ప్రభుత్వానికి ఓటేద్దామా, లేకపోతే రేపొద్దున భారతీయ జనతా పార్టీ కలిస్తే భారతీయ జనతా పార్టీకి కూడా కలిపి ఓటేద్దామా? ఈ నిర్ణయాలు తీసుకోవాల్సింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేధావి వర్గం, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు, ఈ రాష్ట్రంలో కాయ కష్టం చేసుకున్నటువంటి కూలీనాలు చేసుకున్నటువంటి అన్నలు అక్కలు నిర్ణయం తీసుకోవాలి. అంటే 2014 నుంచి 2019 వరకు ఒక దుర్మార్గకరంగా పరిపాలించి సర్వనాశనం చేసేసి, వ్యవస్థల మొత్తాన్ని సర్వనాశనం చేసేసి, ఈరోజు పత్తిత్తు కబుర్లు చెప్పేటువంటి తెలుగుదేశం పార్టీకి, జనసేన పార్టీకి ఎందుకు ఓటేయాలి? ప్రజలు అడగొద్దా? 2019 నుంచి 2024 వరకు పరిపాలించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి అర్హత లేదు, అందులో ఏమాత్రం సందేహం లేదు. అయితే మరి తెలుగుదేశం పార్టీకి అర్హత ఎక్కడి నుంచి వచ్చింది? తెలుగుదేశం పార్టీ ఎందుకు పరిపాలిస్తుంది? తెలుగుదేశం పార్టీకి ఓటు అడిగే హక్కు ఎక్కడుంది? జనసేన ప్రభుత్వానికి ఓటు అడిగే హక్కు ఉంది. 2014 నుంచి 2019 వరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల మంది ప్రజల మనోభావాలు దెబ్బతీసినటువంటి రైతుల మనోభావాలు దెబ్బతీసినారు. ఎస్సీ ఎస్టీలని దుర్మార్గకరంగా సర్వనాశనం చేశారు.